హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఈ 7 విషయాలు మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. చాలా గోప్యంగా ఉంచండి. మరి ఏంటి ఆ 7 విషయాలు? ఏంటి అన్నది ఈ చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఆచార్య చాణక్య ఆయన శిష్యుడు చంద్రగుప్త నడుస్తూ నది ఒడ్డున కూర్చొనైతే ఉన్నారు. చంద్రగుప్తుడు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేసరికి గుప్తా, ఏం ఆలోచిస్తున్నామని అడిగారు. గురువుగారు, మన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మన మనసులో ఉంచుకోవడం సరైనదేనా? కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే, జరిగిన ప్రతి విషయాన్ని బయటికి చెప్పేస్తే మనసు తేలిక పడుతుంది కదా అని అన్నాడు. ఆ మాట విన్న ఆచార్య నవ్వి, గుప్తా, నీ ఆలోచన తప్పు. ఈ ప్రపంచంలో ఎంతోమంది జీవిస్తున్నారు. అందులో తమ హృదయాన్ని స్వేచ్ఛగా ఉంచుకునేవారు ఎక్కువగా బాధపడతారు. నువ్వు నీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని, ఇకపై చేసే ఆలోచనలన్నింటినీ కూడా నీ బాధల్ని ఆలోచించకుండా నచ్చిన వారికి చెప్పేస్తే ఆ తర్వాత నువ్వు ఎంతో బాధపడతావు. డబ్బు ఖజానాలో భద్రంగా ఎలా ఉంటుందో, మనం మన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను బయటికి చెప్పకుండా మనసులోనే ఉంచడాన్ని జ్ఞానం అంటారు. అప్పుడే మన జీవితం అనేది ధన్యమవుతుంది. నోరున్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, అది సాధ్యమే. కానీ మౌనంగా ఉండడం చాలా కష్టం. అది ఒక కళ. ఈ కళ గురించి తెలుసుకుని దానిలో గెలిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు. ఈరోజు నీకు 7 ముఖ్యమైన విషయాలను నేను చెప్తాను. నీ ఆప్తమిత్రుడైన ఎవరైనా కానీ ఈ 7 రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ విషయాలను బయటికి చెబితే ప్రపంచంలో ఉన్న ఎంతోమంది నీ మాటలతోనే నిన్ను ఓడిస్తారు అని చాణక్య నీతిలో అయితే చాణక్యుడే స్వయంగా చెప్పడమైతే జరిగింది. మరి ఈ విధంగా చాణక్యుడైతే ఆయనకి చెప్పడం మొదలుపెట్టాడు. మొదటిది ఏమిటి అంటే, ఏంటి సమస్యలను ఎవరితోనూ చెప్పొద్దు. నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి రహస్యం ఇదే. మన ఇంట్లో జరిగే సమస్యలను ఎప్పుడూ బయట వారికి చెప్పొద్దు. గొడవైనా, విభేదమైనా, వ్యక్తిగతంగా బాధపడ్డా అది ఇంటి గోడ దాటి బయటకు మాత్రం వెళ్ళకూడదు. ఒకసారి ఒక శిష్యుడు ఏడుస్తూ ఇక గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, మన ఇంట్లో గొడవ జరిగింది. నాన్న అమ్మని అరిచారు. అన్నయ్య కోపంతో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని నేను నా స్నేహితులకు చెప్పాను అని అన్నాడు. చూసావా, నీ ఇంటి సమస్యను బయటకు చెప్పడం వల్ల సమస్య తెలిసిన వాళ్ళు సమస్యని పరిష్కరించరు, సమస్య మరింత పెరిగేలా చూస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు జరిగిన సమస్యని వాళ్ళ సమస్యలా తీసుకోరు. అసలు ఏం జరిగిందో అనే కథ తెలుసుకుంటారు. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు రోజు గొడవ పడేవారు. ఒకరోజు అన్నయ్య పంచాయతీలో తమ్ముడు గురించి చెడుగా మాట్లాడాడు. ఇలా జరగడం వల్ల కుటుంబంలో ఉన్న గౌరవం మొత్తం పోయింది. ఊరి ప్రజలు వారి పిల్లలతో కలివిడిగా మాట్లాడడం మానేశారు. ఇంట్లో జరిగిన విషయం బయటకు వెళ్ళిన వెంటనే వారితో ఉన్న సంబంధాలు మాయమైపోయాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా మనం బాధపడుతున్నాము అని తెలిస్తే దాన్నే వారి ఆయుధంగా మార్చుకుంటారు. ఇంటి గౌరవం బయటకు వెళితే ఆ ఇంటి పునాది కదులుతుంది. ఇంట్లో ఉన్న మనుషులు, సంబంధాలు బయట వారి దృష్టిలోకి వస్తే అప్పటి వరకు వారి మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. అందుకే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ఇంటి విషయాలు ఇంటి వారికి తప్పితే బయట వారికి తెలియకూడదు. ఇక రెండవది ఆదాయం. సంపదను ఎప్పటికీ కూడా బయటకు చెప్పొద్దు. ఇది ఎప్పుడూ కూడా చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైన నీతి.
మనం సంపాదించేది ఎప్పుడూ బయటకు చెప్పకూడదు. మగధరాజుకి గర్వం ఎక్కువగా ఉండేది. తన ఆస్థానంలో ఉన్న అందరికీ తన ఖజానా గురించి ఎప్పుడూ కూడా చెప్పేసేవాడు. డబ్బుల గురించి అంతుంది ఇంతుంది అని చెప్పేవాడు. బంగారు నాణాలతో ఉన్న నగదు, అమూల్యమైన రత్నాలు, భారీ సంపద చూపించేవాడు. కొన్ని రోజుల తరువాత పొగరు రాజ్యం మగధ రాజ్యంపై ఇక దాడి చేసి ఆ సంపదనంతా దోచుకుంది. ఇక సంపద ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని మాత్రం రహస్యంగా ఉంచితేనే అది భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మన దగ్గర ఇన్ని డబ్బులున్నాయి అని ప్రతిబింబిస్తామో, మనం ప్రదర్శిస్తామో, ఇక అందరికీ ప్రచారం చేస్తామో, అప్పుడు దొంగలే కాదు, మనల్ని చూసి అసూయపడేవారు వాటిని దోచుకుంటారు. అర్థమైంది కదండి. ఆ తర్వాత ఆచార్యులు ఎప్పుడైనా ధనవంతులు తమకు వచ్చే నిజమైన ఆదాయాన్ని ఎవరికైనా చెప్పడం మీరు గమనించారా అని అడిగారు. దానికి సమాధానం లేదు అని వచ్చింది. దానికి గల కారణం, ఎప్పుడైతే ఆదాయాన్ని బయటికి చెప్తామో కొందరు సహాయం కావాలని దగ్గర అవ్వచ్చు. మన దగ్గర సహాయం తీసుకుంటూ మనల్ని తక్కువ చేయొచ్చు. మరికొందరు మన దగ్గర ఉన్నది వారి దగ్గర లేదని మనల్ని ద్వేషించొచ్చు. అందుకే మనకు వచ్చే సంపదని జాగ్రత్తగా రక్షించుకోవాలి అంటే దాని గురించి బయటకు చెప్పకూడదు. ఎప్పుడైతే మన సంపద గురించి అందరికీ తెలిస్తే ప్రశాంతంగా ఉన్న జీవితం అశాంతిగా మారిపోతుంది. ఆదాయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పుడే మన మనసు స్థిరంగా, నిర్మలంగా, నిశ్చితంగా ఉంటుంది. ఇక మూడవది, భవిష్యత్తు ప్రణాళికను రహస్యంగా ఉంచాలి. మన జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాం, కానీ ఆ ప్లాన్ పూర్తయ్యే వరకు మన మనసులోనే ఉండాలి. వేసే ప్రతి ప్లాన్ని ముందుగా చెబితే వెళ్ళాల్సిన గోల్ ఎప్పటికీ చేరుకోలేం. తక్షశిల గురుకులంలో కూర్చున్న తన శిష్యులకు చాణక్య గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యాపారి నగరంలో మసాలా దినుసులు అమ్మే షాపు తెరవాలి అన్న విషయాన్ని తన బంధువులకు, ఈ విధంగా స్నేహితులకు, ఇరుగు పొరుగు వారి అందరికీ కూడా ముందుగానే చెప్పేశాడు. అది విన్న ఒక తెలివైన వ్యక్తి అదే స్థానంలో ఆ వ్యాపారి అమ్మాలనుకున్న మసాలా షాపు తెరిచి ఆ షాప్ని స్వాధీనం చేసుకున్నాడు. వ్యాపారి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనానికి నాటక ముందే అందరికీ చెప్పేస్తే ఎవరో ఒకరు దాన్ని నలిపేస్తారు. ఆ విత్తనం గురించి తెలిసిన వాళ్ళు దాని నుంచి వచ్చిన పువ్వునో కాయనో ముందే తీసేసుకుంటారు. మనం వేసే ప్లాన్ యొక్క పవర్ సైలెన్స్లోనే ఉంటుంది. ఎప్పుడైనా మన పని పూర్తయిన తర్వాతే మనం మాట్లాడాలి. మన ఉద్దేశం, ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా మన ఇష్టం. వీటిని అందరికీ చెప్పేస్తే అనవసరమైన భారాన్ని మోయడమే కాకుండా మనల్ని విమర్శించే వారి మాటల్ని మనం మనసు మోయాల్సి వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కొత్త వ్యాపారం చెయ్యాలన్నా, కొత్త ఉద్యోగంలో మారాలన్నా ఆ పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పొద్దు. కారణం, నిజం తెలిసిన తరువాత మన ప్లాన్ని ఎవరు కాపాడారు, ఓడిపోతే దాని బాధ్యత ఎవరు తీసుకోరు. ఇక నాలుగవది, బలహీనతలను ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు ఉంటాయి. ఎప్పుడైతే మన బలహీనత ఏంటో ఎవరికైనా తెలిస్తే అదే మన ఓటమికి మొదటి మెట్టవుతుంది. ఇక గురువుగారు మన స్నేహితులకు మన బాధ, భయం, బలహీనత చెప్తే వారు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి అని అడిగాడు శిష్యుడు. దానికి ఆచార్యుల వారు నవ్వి, నీ స్నేహితులు నీ బలం, నీతో ఉన్నవరకే వారు నీతో కలిసి ఉంటారు. ఆ బలం నీతో లేకపోతే ఎవ్వరూ ఉండరు. కారణం, అది వారికి లాభం. కానీ నీ బలహీనత ఎప్పుడైతే వారికి చెప్తావో, వారికి తెలిసిందో, అప్పుడే వారు నీ నుంచి దూరం అవుతారు, లేదా నిన్ను మోసం చేసి
వెళ్ళిపోతారు. ఒక వీరుడు బాణం అంటే భయం. ఆ విషయం తన స్నేహితులకు చెప్పాడు. ఇక యుద్ధం సమయంలో బాణాన్ని సాధించినప్పుడు, ఆ సంధించిన సమయంలో నాకు భయంగా ఉంది, నన్ను వెనక్కి తీసుకెళ్ళండి అని అరిచేవాడు. ఇక కొంతకాలం తర్వాత ఆ స్నేహితుడు శత్రువులతో కలిసి యుద్ధంలో మొదటి బాణాన్ని ఆ యోధుడిపైనే సంధించాడు. కారణం ఎక్కడ అతని దెబ్బ తగులుతుందో ఆ స్నేహితుడికి ముందే తెలుసు కాబట్టి అలా యుద్ధంలో పోరాడకుండానే ఆ వీరుడు చనిపోయాడు. మన బలహీనత ఎవ్వరికీ కూడా చెప్పనంత వరకు, మన మనసులోని ఉన్నంత వరకు కూడా బలంగా మారుతుంది. కానీ మన బలహీనత తెలిసిన రోజు అదే ఆపోజిట్గా మారి ఒక పదునైన ఆయుధంగా తయారవుతుంది. ఇక ఒక రాజు తన భయాలను ఒక కత్తితో దాచి నవ్వుతూ కత్తి వల్ల కలిగిన గాయాలను కూడా దాస్తాడు. అందుకే భయాలు, బాధలు, గాయాలు అన్నీ మనసులోనే ఉండాలి. ప్రపంచంలో ఎవ్వరూ సహాయం చెయ్యరు, వారికి కావాల్సింది తమాషా. ఇక 5వది, దానం గురించి బయటకు చెప్పొద్దు. మనం చేసే దానం ఎవ్వరికీ తెలియనంత వరకు దానంగా ఉంటుంది. ఎప్పుడైతే నోటితో బయటికి చెప్తామో ఆ దానం పుణ్యంగా మారదు, అహంకారం అవుతుంది. అప్పుడు ఒక శిష్యుడు ఇలా అడిగాడు, గురువుగారు, మేము ఒక పేదవాడికి సహాయం చేస్తే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే, ఒక విద్యార్థికి విద్య కోసం ధన సహాయం చేయడం తప్ప అని. దానికి చాణక్యులు గారు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు చేసే దానం చేసిన వారికి తప్పితే మరొకరికి తెలియకూడదు. నువ్వు చేసే దానం చేసిన వారికి తప్పితే దాన్ని దానం అంటారు. కానీ చేసిన తర్వాత దాన్ని ప్రచారం చేస్తే అది సహాయం కాదు. సహాయం చేసేవారికి ఉన్న అహంకారాన్ని పెంచే మార్గమవుతుంది అన్నారు. ఒక రాజు తన ఆస్థానంలో, ఈ ఏడాది నేను 100 ఆవులను బ్రాహ్మణులకు దానం చేశానని చెప్పాడు. కానీ ఆ రాత్రి అతని కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించి ఇక ఇలా అంటాడు, రాజా, నీవు చేసినది పుణ్యం కాలేదు. ఎందుకు అంటే వాటి గురించి నువ్వు బయటకు చెప్పావు, అందుకే అంటారు. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడం చేతికి తెలిస్తే అది కూడా ఎక్కువైపోతుంది. దానం చీకటిలో వెలిగే దీపం లాంటిది. ఎవరు చూడకపోయినా దాని వెలుగు తిరిగి వస్తుంది. అందుకే నిజంగా ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే దాని గురించి ఎవ్వరికీ కూడా చెప్పనక్కర్లేదు. ఏ కల్మషం లేకుండా సహాయం చేసినది ఆకాశానికి చేరుతుంది, మిగిలింది ప్రదర్శనే. ఇక 6వది, అవమానం, ఓటమి కథలను ఎప్పటికీ చెప్పకు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు, అవమానాన్ని భరిస్తారు. కానీ ఆ ఓడిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం తప్పు. ఒక వీరుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఆ విషయం ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పాడు, నేను ఓడిపోయాను, నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగింది అని. అది విన్న కొందరు సానుభూతి చూపిస్తే మరికొందరు అతన్ని చూసి నవ్వారు. మరోసారి అతను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఓడిపోవాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువయ్యారు. ఎప్పుడైనా మనం అవమానాన్ని భరిస్తే దాన్ని బలంగా మార్చుకోవాలి. ఇలా జరిగింది అని ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ మన బాధలను చూసి ఏడవరు. ఇక ఆ వాటినైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఎప్పుడు మనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకోకూడదు, దానిని శక్తిగా మార్చుకోవాలి. మన బాధని ఎవరికైనా చెప్తే మనమంటే నచ్చినవాడు దాన్నే మనపైన వాడతారు. ఇక 7వది, నీ భావోద్వేగాలను ఎవ్వరి ముందు బహిర్గతం చెయ్యకు. ప్రతి ఒక్కరిలో ఉండే అతి పెద్ద రహస్యం మనసు. మన మనసులో ఉన్న ఆలోచనలు బయటకు తీసుకువస్తే బాధపడేది మనమే. ఏడ్చినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే ఉంచుకున్నవారు మనకి సహాయం చేయటం, మన గురించి ఆలోచిస్తారు. ఇక మన బలాలు, బలహీనతలు తెలుసుకుంటారు. ఇక మనం ఒకరితో
కోపంగా ఉన్న విషయం ఇంకొకరికి తెలిస్తే మన శత్రువులు వారితో మిత్రులుగా మారిపోతారు. మన బాధని బయటకు చెప్తే బాధని తీర్చడం కాదు, అందులో ఉన్న లాభాలను ఆలోచిస్తారు. అయితే మనిషిలో ఉన్న భావోద్వేగాలు సంపద లాంటివి. అవి బయటకు వస్తే వాటి వాల్యూ తగ్గిపోతుంది. అదే లోపల పెట్టుకుంటే అది బలంగా మారుతుంది. ఒక రాజు లోపల అగ్నిలా మండుతున్న బయటకు కనిపిస్తాడు. ఇక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేవారే అత్యంత బలవంతులు. మన మనసులో ఉన్న మాటను నిస్వార్థమైన వారితో, ఇక వాళ్ళతో మాత్రమే చెప్పాలి. మిగిలిన వారు కేవలం మన చెడు కోరుకుంటారంతే. అలాంటి వారి ముందు మౌనంగా ఉండాలి అన్నారు. గురుదేవ్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ప్రతి సంబంధంలో ప్రేమ ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం రహస్యంగా ఉండాలి. అదే నిజమైన జ్ఞానం అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు. ఈ నీతి జీవితంలో మనకి ఒక కవచంలా ఉంటుంది. దీన్ని ఆచరిస్తే మనల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు. ఎంత సన్నిహితులైనా ఈ 7 విషయాలని మనసులోనే ఉంచుకోవాలి. ఇక మరి మీరేమంటారు? సో చూశారు కదండి, వీటిని మీ మనసులోనే గోప్యంగా ఉంచుకున్నంతకాలం విజయం మీ వైపే ఉంటుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని స్టార్టింగ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.